సరే. ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. 213వ పేజీలో చివరి పేర వివరణ దిగిరాగం. ధ్వనిని ప్రకాశింపజేసే శబ్దార్థాలు కూడా ధ్వని శబ్దం చేత చెప్పబడ్డాయి అని చెప్పాడు. వైయాకరణులు ఇందాక పైన మనకి స్ఫోట అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. చూడ స్ఫోటవాదాన్ని గురించి తేలిగ్గా ఊరినే కొన్ని పదాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ స్ఫోటవాదం వివరాలని చెప్తాడు. ఇప్పుడు వైయాకరణులు అంగీకరించిన స్ఫోట సిద్ధాంతం సంక్షిప్త స్వరూపంగా ఇది అని చెప్తున్నారు. చాలా తేలిగ్గా తెలియజేశారు మహానుభావులు మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు. చాలా తేలిగ్గా స్ఫోటవాదాన్ని ఇంత సంక్షిప్తంగా ఇంత చక్కగా చెప్పగలగడం అనేటువంటి నిజంగా మన అదృష్టమే. ఆ మహానుభావులు రాసిపెట్టినటువంటి పుస్తకాలు చదవటం వల్ల మనకు అనుకుంటుంది. లేకపోతే స్ఫోటవాదం కొంచెం కష్టమైన విషయమే. వ్యాకరణంలో స్ఫోటవాదం అనేటువంటి కొంచెం ఇదిగానే కనపడుతుంది. కానీ వారి యొక్క భాష చూస్తే మనకి తేలిగ్గా మీరే అర్థమవుతుంటారు. గౌహు అన్న, జాగ్రత్తగా వినాలి, గౌహు అన్న పదం విన్న వెంటనే ఒక పదం యొక్క జ్ఞానం కలుగుతుంది. ముందు గౌహు ఆశ్రమం ప్రవిశతి అని విన్న వెంటనే ఒక వాక్యం యొక్క జ్ఞానం కలుగుతుంది. గౌహు అంటే ఒక్కడే. గౌహు ఆశ్రమం ప్రవిశతి అనేప్పుడు ఒక వాక్యంగా మారింది. అది గౌహు అనే దానిలో 3 ధ్వనులు గ్ ఔ విసర్గలు. గౌహు ఆశ్రమం ప్రవిశతి అనే దానిలో కూడా గో గ్ మొదటగా ఉండి ఈ వరకు అనేక ధ్వనులు ప్రవిశతిలో ఉన్నటువంటి ఈ వరకు కూడా అనేక ధ్వనులు ఉన్నాయి. ఈ ధ్వనులు ఒక్కొక్కటి వింటున్నప్పుడు ఒక్కొక్క ధ్వని ఉన్నట్లుగా అవి వేరువేరుగా తెలుస్తున్నట్లు కనపడినా మొదటి ధ్వనితో ప్రారంభించి చివరి ధ్వని వరకు వచ్చేసరికి బుద్ధిలో ధ్వనులు ఏమీ గోచరించవు. వాక్యం ఒకటే బుద్ధిలో భాషిస్తుంది. ఇదంతా అతి శీఘ్రంగా జరిగిపోతుంది. గౌహు ఆశ్రమం ప్రవిశతి అన్నప్పుడు ఇప్పుడు ముందు ఎప్పుడైతే మనం గౌహు అనే పదం వినంగానే గ్ మరి అవు విసర్గలు ఇవి ఒకదాని తర్వాత వచ్చి అవి తెలియకుండానే ఒక్కసారి గౌహు అనే పదం వినపడుతుంది. ఆ గౌహు ఆశ్రమం ప్రవిశతి అన్న దాంట్లో కూడా ఒకదాన్ని విడదీసుకుంటూ వస్తే ఎన్నో పదాలు వస్తాయి. ఆశ్రమంలో ఆ, శ్రమంలో స్, రా, మళ్ళీ తీత, తకారము, ఇకారము, తు, ఈ, అలా ఇవన్నీ కూడా కొన్ని ధ్వనులు మనకు వస్తాయి. ఉదాహరణ తర్వాత ఒకటి. అయితే వినేటప్పటికీ ఇవన్నీ కూడా మనకి తెలియకుండా పోతాయి. క్రమం జరుగుతుంది. దాని తర్వాత ఒకటి మనకు వస్తాయి. కానీ ఒక్కసారిగా వినేటప్పుడు మనకు ఒక వాక్యార్థం మనకు టోటల్గా వినిపిస్తుంది. ఇవి విన్నప్పటికీ కూడా అవి వాటి మీద మన దృష్టి రాదు. శాశ్వతంగా చివరి అర్థంకే వస్తుంది. ఇదంతా అతి శీఘ్రంగా జరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే ఆఖరి ధ్వని పూర్తి అయ్యేసరికి ఆ క్షణంలో అఖండమైన వాక్యం యొక్క జ్ఞానం మాత్రమే మిగులుతుంది. సరే, ఈ ధ్వనులు అన్ని ఎక్కడ పోతాయి? మిగిలిపోయి ఏం మిగులుతాయి? ఆ వాక్యము యొక్క జ్ఞానం ఒక్కటే మిగులుతుంది. ధ్వనుల జ్ఞానం ఏమీ ఉండదు. వాక్యము యొక్క జ్ఞానమే ఉంటుంది. కాబట్టి గావు ఆశ్రమంలో ప్రవేశించింది అనే విషయమే ఉంటుంది. కానీ ఈ గౌ అనే పదంలో గు, ఔ విసర్గలు, ఆశ్రమం, ఆ, సకారము, మకారము, రకారము, తకారము, ఇక ఇవన్నీ కూడా మనకి ఏమీ ఉండవు. ఆ కేవలంగా ఆశ్రమంలోకి ఒక ఆవు వచ్చింది అనే మాట మాత్రమే తెలుస్తుంది.
అదేవిధంగా ఆ అఖండ వాక్యం వల్ల తెలిపే అర్థము కూడా అఖండమే. దానివల్ల అర్థం వచ్చింది కదా, అది అఖండ అర్థమే వస్తుంది. మొత్తం అర్థం బుద్ధిలో స్ఫురించే సమయానికి ఈ పదం వల్ల ఈ అర్థం తెలిసింది, దీనివల్ల ఈ అర్థం తెలిసింది అన్న భేద ప్రతీతి ఏమాత్రము ఉండదు. ఈ అఖండ వాక్యమే స్ఫోట, అది నిత్యము. స్ఫోట అంటే స్ఫుటము, స్ఫుటం మీద వచ్చినటువంటి స్ఫోటం, స్పష్టత దాని వచ్చినటువంటి స్ఫోటము. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, ఈ పదముల యొక్క అక్షరముల యొక్క ధ్వనులన్నీ ఒక కలయిక రాగ 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 చివరికి ఒక అర్థం భావించింది. ఆ అర్థం యొక్క విషయమే మనకు వచ్చింది తప్పించి ఇవన్నీ కూడా మనకి రాలేదు. కనుక ఇవన్నీ తెలిసేటప్పుడు ఒక అర్థం మనకు తెలిసింది మొత్తం మీద పూర్తయ్యేటప్పటికి, అలా నాకు పని జరిగింది అని చెప్పి. కాబట్టి ఇక్కడ భేద ప్రతీతి అనేటువంటిది దీని మూలంగా గౌహు అనే మూలంగా ఆవు అని, ఆశ్రమం మూలంగా ఆశ్రమం అనే అర్థము, ప్రవేశతి అంటే ప్రవేశిస్తోంది అనేటువంటి, దీనివల్ల ఇది ఈ అర్థము, దీనివల్ల ఈ అర్థము, దీనివల్ల ఈ అర్థం అనేటువంటి మనకు తెలియవు. మొత్తం మీద ఒకే అర్థం మనకి స్పష్టంగా తెలుస్తుంది. దానినే స్ఫోట అని అన్నారు. ఈ వాక్యంలో ఉన్న ధ్వనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆ స్ఫోట రూప వాక్యాన్ని బుద్ధ్యారూఢం చేయడానికి ఉపయోగిస్తాయి. ఈ స్ఫోటను స్ఫుటం చేయడంతో అన్ని ధ్వనులకి సమానమైన వ్యాపారమే ఉంటుంది. గౌహు అన్నప్పుడు గకారానికి, ఔకారానికి, విసర్గలకి, గకారానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో విసర్గలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఆ స్ఫోట లేదనటానికి వీలు లేదు. ఏకవాక్యత్వ జ్ఞానం కలుగుతున్నది కదా, ధ్వనులు దానిని ఎలా వ్యక్తీకరిస్తాయి అని అడిగితే వివరించి చెప్పడం కష్టమే. అయితే ఈ పని జరుగుతూనే ఉంది అని చెబుతూ ఒక చక్కనైనటువంటిది స్ఫోటవాదానికి ఇంత వివరంగా చక్కగా తేలికగా మహానుభావులు తెలియజేశారు. నిజంగాను వారి యొక్క విజ్ఞానాన్ని గ్రంథ రూపంలో అందించిన వారికి, మహానుభావులకి, వారికి మనం నమస్కారాలు తెలియజేసుకోవాలి. మన అదృష్టంలో మనకి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో శశిరేఖ గారు అనుకుంటా, ప్రొఫెసర్ శశిరేఖ గారు, వారి దగ్గర చక్కగా విజ్ఞానాన్ని అందుకున్నారు. వారికి అంతేవాసిగా ఉంటూ, గురువు దగ్గర అంతేవాసిగా ఉంటూ చాలా విషయాలు ఆవిడ గ్రహించారు ఆయన దగ్గర నుంచి. దాదాపు ఆవిడకి చెప్పినంత విషయాలు బహుశా ఎవరికి చెప్పుండరేమో. అంటే ఎందువల్ల అంతేవాసిగా ఉన్నారు, పక్కన కూర్చున్నారు, ఏ చెప్తున్నా రాస్తుంటారు. అలాగ ఉండడం అనేటువంటిది శిష్యుడు ఉంటే శిష్యుడికి ఉన్న లాభం అనేటువంటిది చాలా గొప్ప లాభం. గురువుకి అంతేవాసిగా ఉన్నట్టయితే వచ్చేటటువంటి లాభాలు, గురువు ఏ మాట చెబుతున్నా కూడా ప్రతి పదము కూడా ఉపయోగిస్తూనే ఉంటుంది. అది ఉండడం అనేటువంటిది గురువుకి అదృష్టమే. ఆ విధంగా అంతేవాసిగా శిష్యుడు ఉండటం అనేటువంటిది, ఒక శిష్యుడు గురువు పక్కన ఉండి ఆయన బ్యాగ్ పట్టుకుని, ఆయన సంచేత పట్టుకుని పక్కన నడుస్తూ ఆయన దగ్గర ఏం చెబుతున్నా సరే ప్రతి పదాన్ని కూడా తీసుకునేటువంటి శిష్యుడు లభించడము గురువు గొప్పతనమే, అదృష్టమే. అటువంటి గురువు దగ్గర శిష్యుడిగా చేరటం కూడా అది ఎన్నో జన్మల పుణ్యం. గురుశిష్య సంబంధం తేలిగ్గా మనం తీసేయకూడదు. ఏం చెప్పాళ్లే అనుకుంటూ వచ్చే ఇది వేరు. ప్రతి అక్షరానికి విలువ ఉంటుంది. గురువు దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ అనేటటువంటిది శిష్యుడు గ్రహించగలిగి ఉంటే ఆ వదిలిపెట్టడు. కొంచెం గనక దాన్ని పడ్డాడంటే ఆ మాధుర్యానికి శిష్యుడు గురువు దగ్గర సంపాదించిన పదం యొక్క మాధుర్యానికి అర్థం చేసుకోగలిగితే ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు రోజుల్లో ఏమైందంటే, ఇప్పుడు మరి అది ఆవిడ అప్పటి రోజులు కాబట్టి కనీసం 70 ఏళ్ల క్రితం కనుక ఆ విధంగా ఉండి చేసుకోగలిగారు ఆవిడ. కానీ మనకి ఇప్పుడు వచ్చేటప్పటికల్లా స్పీడ్ యుగం అయిపోయింది. ఏమిటి అక్కడికి వెళ్తే ఉపయోగం ఏముంది, ఆయన దగ్గర ఇక్కడి నుంచి 10-20 మైళ్ళు వెళ్ళాలి. నేను నడుచుకుంటున్న కారులోను, కారు వెళ్ళాలంటే 20 మైళ్ళు వెళ్ళాలంటే బోలంత అయిపోతుంది. దానికి ఇలా లెక్కేసుకుంటుంటాం మనం. టైం అక్కడ మనకు లేదనుకుంటూ ఉంటాం. గంట కదా, దానికోసం వెళ్ళటం ఎందుకు అనుకుంటాం. కానీ ఆ అరగంట గంట గురువు గారి దగ్గర కూర్చుంటే గురువు గారి యొక్క నోట్లో నుంచి ముఖార విందం నుంచి వచ్చేటువంటి ప్రతి పదాన్ని మనం కనుక పట్టుకోగలిగితే దాని మూలంగా వచ్చేటువంటి ఒక లాభం అనేటువంటిది ఉంది. అది చాలా గొప్ప లాభం. గురు పదానికి ఉండేటువంటి లాభం సామాన్య లాభం కాదు. ఎప్పుడు గురువు మీద విశ్వాసము, నమ్మకము ఉన్న రోజున గురువు ఈ పుస్తకంలో ఈ మాటే కదా, పుస్తకంలో కూడా ఉంది కదా, నేను చదువుకోలేనా అనే భావం పోతే విషయం చెప్పలేం. కానీ సామాన్యంగా
అది మహానుభావుడి దగ్గర మరి ఆ అనుబంధం బాగా మాకు అప్పట్లో తెలుసు కాబట్టి మేము అక్కడ ఉన్నప్పుడు ఆవిడ బాగా గ్రహించారనే విషయాన్నే మేము అనుకుంటూ ఉన్నాం. ఒకసారి ఇలాగ అటువంటి పుణ్యశ్లోకస్య చరితం ఉదాహరణమర్హతి అంటాడు ఒక చోట. పుణ్యశ్లోకస్య చరితం ఉదాహరణమర్హతి అని పుణ్యశ్లోకుల యొక్క చరిత్రను చెప్పుకోవడం అనేటువంటి గొప్ప విషయం. అది కనుక ఆ విధంగా వారు ఉన్నారు అనేటువంటిది చెప్పుకుంటే తెలిస్తే ఎవరికైనా ఇంతమంది వినేవాళ్ళలో ఒకరికైనా గురువు సాంగత్యానికి వెళ్ళాలి అని తాపత్రయం పడుతుంది ఒకరికైనా సరే. అది ఒక గురువుని సరైన గురువుని ఎంచుకుని వారి దగ్గర తాపత్రయపట్టుకున్న ప్రయత్నం చేస్తారు. గురువుతో ఉండే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. గురువు సంచి పట్టుకోవటం, గురువు వెనకాల నడుస్తూ ఉండటం, గురువుకి మార్గం చూపిస్తూ ఉండటం, గురువు గారికి మంచినీళ్ళు ఇస్తూ ఉండటం, గురికి అవకాశం కుదిరితే పాత సేవ చేయటం. ఏమిటి ఇవన్నీ నాన్ సెన్స్ ఈ రోజుల్లో అనుకోకండి దయచేసి. గురుపాద సేవలు వచ్చేటువంటి భాగ్యం వారికి లేదు. ఏం చెయ్యక్కర్లా, గురుపాద సేవ ఒక్కసారి వారి పాదాలు స్పృశించినట్టయితే ఆ కలిగేటువంటి లాభం అనేది సామాన్య లాభం కాదు. అది పెద్దలకి వద్దరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే సామాన్యంగా ఎవరు కూడా గురువుల పాదాలు ముట్టుకొనివ్వరు, సేవ చేయనివ్వరు కూడా. కానీ గురుపాద సేవ చేసే అవకాశం మనం కల్పించుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. సరే, ఇక్కడ కనుక ఇక్కడ ఏం జరిగింది, ఈ స్ఫోటవాదాన్ని గురించి అంత వివరంగా చెప్పారని చెప్పి చాలా తేలిక చెప్పారు. అది చక్కగా అసలు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టించేట కాదు, మన చేత తినిపించడం, నోట్లో పెట్టడం కూడా కాదు, తినిపించినట్టుగా చెప్పారు. చాలా గొప్పగా ఉంది. ద్రాక్షాపాకం అద్భుతం. మహానుభావులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారిగా దీన్ని భర్తృహరి దీనికి ఉదాహరణ కూడా చెప్పాట. వేదంలోని ఒక అనువాకము లేదా ఒక శ్లోకము ఉంది, ఒక మారు చదివాం, మనస్సుకి పట్టలేదు. 2 మార్లు చదివాం, మనస్సుకి పట్టలేదు. 10 మార్లు చదివాం, పూర్తిగా మనస్సుకు వశమైపోయింది. ఎప్పుడు అడిగితే అప్పుడు మనస్సులోకి వచ్చేస్తుంది. ఇది 10వ మారు చదవటం వల్ల వచ్చిందా? కాదు, 10 మార్లు చదవటం వల్ల వచ్చేస్తుంది. ఇది అనగా ప్రతి పర్యాయంలోనూ కొంత మనస్సును పడుతూనే ఉంది. ఎన్నవ పర్యాయం ఎంత మనసుకు పట్టింది అని ఎవరైనా చెప్పగలరా? అదే విధముగా ఈ ధ్వని ఎంత స్ఫోటం వ్యక్తీకరించింది అంటే సమాధానం కుదరదు. అసలు వ్యక్తీకరించబడే స్ఫోటలో భాగాలు లేవు కదా, ఇది అఖండం కదా. గొప్ప ఉదాహరణ ఇచ్చారు చూసారా. ఒక చదివిన తర్వాత మనం 10 సార్లు చదివితే వచ్చింది అంటే, మొదటిసారి చదివితే ఒక అక్షరం వచ్చింది, రెండోసారి ఇంకో అక్షరం వచ్చింది అని చెప్పగలమా? చెప్పలేము. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు దీనికి. మనంగా మామూలుగా చెప్పుకుంటాం అయితే, చదువు ఎందుకు వెళ్ళండి చదవటమేనా, ఇదొక్కటి చదివారు. ఇప్పుడు తెల్లవారు లేచి చదవటం, ఇంట్లో కూర్చొని చదవడం, ఇప్పుడు చదువే, ఇంకోటి ఉండదు కదా. అలాగ మనకి ఇళ్లల్లో మనకి ఉదాహరణ తీసుకుంటే, ఒక సీసాకి బిరడా మూత ఉంటుంది, అది తిప్పితే రాదు సామాన్యంగా, మనం తిప్పుతూ ఉంటాం. 10 సార్లు ఇంట్లో వాళ్ళు తిప్పుతారు, ఆడవాళ్ళు తిప్పి 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 రాలేదని చెప్పి ఇస్తారు. నాకే అని చెప్పి తీసుకుంటాం లెవెల్లో మనం. ఒక్కసారి వాళ్ళు తిప్పగానే టక్కున వచ్చేస్తుంది. ఆ ప్రభావం మనం ఏం చెప్పుకుంటాం, చూసావా నేను ఇది చేసేసాను, నేను కాబట్టి చేయగలిగా అని చెప్పి మిసాలు మేలేస్తాం. నువ్వు తిప్పంగానే వచ్చింది ఆ మూత. అక్కడ తిరుగుతూ ఉండంగానే కొంచెం 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 కదిలి చివరికి వచ్చేటప్పటికి నీ చేతికి వచ్చేటప్పటికి వచ్చింది. కనుక అది మనం ఏం చెప్పుకోవాలి దానికి, ఇది నా గొప్పతనం అని చెప్పుకునే వీల్లేదు. ఒకటి. ఇంకోటి కూడా ఏం చెప్పుకోవాలి, మొదటిసారికి ఇంత తిరిగింది, రెండోసారికి ఇంత లూజ్ అయింది అని చెప్పే అవకాశం కూడా లేదు. అంటే 10 సార్లు చేస్తేనే వచ్చేయింది కానీ, ఒకదానికి ఎంత అని చెప్పే అవకాశం లేదు. ఇదొక అఖండత్వము అని అద్భుతమైన ఉదాహరణ మనం కూడా చెప్పుకోవచ్చు. వారు చెప్పింది చదువు విషయం గురించి చెప్పారు, మనమేమో బిరడా మూడిని చెప్పుకుంటాం. ఇంకో విషయం చెప్పుకోవడానికి కూడా మనం సామాన్య విషయాలు పురాణాలకు వెళ్ళినా కూడా మనం శుచీనాం, భగవద్గీత చెప్పుకుంటూ వస్తాడు, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అంటాడు. యోగ భ్రష్టులు అనేవాళ్ళు శుచి పవిత్రమైనటువంటి వాళ్ళ యొక్క ఉత్తమ నీళ్ళలో జన్మిస్తుంటారు అని చెప్పాడు. ఇక్కడ భ్రష్ట పదానికి మనం మామూలుగా ఉపయోగించినటువంటి భ్రష్టుడు అర్థం చూసుకోకూడదు. యోగ భ్రష్టుడు అంటే యోగం నుంచి జారిన వాడని తీసుకోవాలి తప్పించి, మనం మామూలుగా లోకంలో చెప్పుకున్నట్టు కూడా భ్రష్టస్య కావాగతి అని చెప్పుకున్నాం కదా. కాళిదాస్ గారు చెప్పారు కదా శ్లోకం, అద్భుతమైన శ్లోకము. భిక్షోర్మాంస నిషేవణం కిముచితం కింతేన మద్యం వినా.
మద్యం చాపి తవ ప్రియం ప్రియమహో వారాంగనాభిః సహ వారస్త్రీరతయే కుతస్తవధనం ద్యూతేన చౌర్యేణ వా చౌర్యద్యూత పరిశ్రమోస్తి భవతాం భ్రష్టస్య కావాగతి అని కాళిదాసు గారికి భోజరాజుకి లింక్ పెట్టేశారు. భోజరాజు కాలం కాదు, కాళిదాసు గారిది. విక్రమార్కుని కాలం కాళిదాసుది. కానీ మన ఆంధ్రప్రదేశంలో భోజ కాళిదాస కథలు అని చెప్పి కూడా చక్కగా అద్భుతమైన పుస్తకాలు ప్రింట్ చేశారు. ఇవి చిన్నప్పుడే చూశాను, చదివాను చాలా చిన్నప్పుడు. నాకు బహుశా అప్పుడు 8-9 సంవత్సరాల వయసులోనే మా ఇంట్లో పుస్తకం ఉండేది, భోజ కాళిదాస కథలు అని చెప్పి. ఆ మొత్తం పట్టేసే చిన్నప్పుడు మన బీరువాలో తీసేసి అదొకటి. తెలుగు సమస్యలు అని చెప్పి చిన్న పుస్తకాల్లో ఉండేది, చిన్న పుస్తకం లాగా ఈ సైజు పుస్తకం ఒకటి. అది మా నాన్నగారి చెక్క బీరువాలో ఉండేవి. అవి తీసి కూర్చున్నప్పుడు చిన్నప్పుడు 4వ క్లాస్ 5వ క్లాస్ లోపల. ఆ భోజ కాళిదాస కథల్లో నాకు తెలిసిందే, మళ్ళీ చరమని చెప్పక తప్పదు. భోజ మహారాజు గారికి కాళిదాసు గారి మీద ఎందుకో కోపం వచ్చింది. ఒకసారి కోపం వచ్చి ఆయన్ని నువ్వు నీ మొహం నాకు చూపించకు అనేసాడు. సరే స్వామి అని వెళ్ళిపోయాట. తర్వాత భోజ మహారాజు గారి కాళిదాసు గారు కనపడకపోవడం చేత ఆయనకి బాధ కలిగింది. బాధ కలిగి రాసకార్యాలను మానేసి చూసుకుని గడుబెడుతూ వేశ్యాలోలుడై తిరగడం ప్రారంభించాట. ఇది తెలుసుకుని కాళిదాసు గారికి కొంచెం బాధ కలిగి అయ్యో మహారాజు గారు వేశ్యాలోలుడైపోయాడు, రాసకార్యాలన్నీ పోతున్నాయని చెప్పని ఆయన తెలియజేయాలని కొంచెం ఆయనకి బుద్ధి తెప్పించాలని ఆలోచన ఆయన మహారాజు గారు వెళ్ళేటటువంటి మార్గంలో, రోజు వెళ్ళే మార్గంలో ఒక అరుగు మీద కూర్చుని సన్యాసి వేషం వేసుకుని చక్కగా ముందు మాంసము అవన్నీ పెట్టి కూర్చున్నట్ట. ఆయన కనపడేటట్టుగా సన్యాసిలాగా గడ్డము, కాషాయ వస్త్రాలు, దండం, కమండలం, చక్కగా ఒక చిన్న ఎత్తు దాని మీద మాంసం కూడా పెట్టుకుని తినేందుకు కూర్చున్నట్టుగా కూర్చున్నట్ట. వాళ్ళ మహారాజు గారు వెళితే గబుక్కుని దృష్టి పడిందట. రాజులు కదా క్షణంలో పట్టేస్తారు తేలిగ్గా. అది చూడంగానే టక్కన గుర్రం దిగి ఆగిపోయి, ఏమయ్యా భిక్షువుడా సన్యాసి, మాంస నిషేవణంకి ఉచితం, మాంసాన్ని తినడం ఏం ఉచితంగా ఉందయ్యా, తప్పు కదా, నువ్వు సన్యాసి కదా అన్నట్ట. హే భిక్షో మాంస నిషేవణం కిముచితం అనగానే ఆయన అన్నట్ట, కింతేన మద్యం వినా, మద్యం లేకపోతే మాంసం గొప్పతనం ఉందయ్యా మహాభావ అన్నట్టు. అంటే వాడు అడిగిందేమో ఒకటైతే దీని రెండని చెప్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. మద్యం చాపి తవ ప్రియం, అది కూడా నీకు ఇష్టమేనయ్యా అన్నట్ట. ప్రియముహో వారాంగనాభిః సహా, ఏమన్నట, మద్యమే కాదయ్యా వారాంగనాభిః సహా, వారాంగనలతో వేసులతో ఉన్నప్పుడు ఇంకా మద్యం ఇంకా ఎక్కువ ఉంటుందయ్యా, హుషారుతాను అన్నట్ట. అంటే మాంసము, మద్యము, వారాంగన మగువ అయింది అనేటప్పటికల్లా వారస్త్రీ రతయే కుతస్తవధనం, మహారాజు గారికి ఇంకా ఉత్సాహం కలుగుతుంది. ప్రశ్నలు వేస్తున్నాడు. వారస్త్రీ రతయే కుతస్తవధనం, ఆ వారస్త్రీలను రమించడానికి రతిక్రీడకు వెళ్తున్నావు కదా, అక్కడికి మళ్ళీ డబ్బులు కావాలి కదా, వాళ్ళ పేరే వారాంగనలు కదా, గణిక కదా, వారస్త్రీ గణిక వేశ్య గణిక అంటారు అందుకని. కాబట్టి ఆవిడ్ని ఇక్కడ ఒక చిన్న శ్లోకం గుర్తొస్తుంది గణికానంగాన్ని. ఏంటది, అసంతుష్టో ద్విజో నష్ట, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మంచి శ్లోకమే. అసంతుష్టో ద్విజో నష్ట, సంతుష్టశ్చేతి పార్థివ, సంతుష్ట గణికా నష్ట, అసంతుష్ట కులాంగన. అద్భుతమైన శ్లోకం. అసంతుష్టో ద్విజో నష్ట, ద్విజుడు బ్రాహ్మణుడికి సంతోషం లేకపోతే నశించిపోతాడట. ఎంత ఇస్తే అంత బుచ్చుకుని చేయాలంతే. మనకి ఏదైనా సత్యనామతం చేయమని చెప్పారు, చేయించని వెళ్ళాం, కండిషన్ పెట్టడానికి వీల్లేదు, నాకు ఇంత ఇస్తే కానీ రానడానికి వీల్లేదు. ఇస్తే ఏమవుతుంది, ఇంత కండిషన్ పెడితే ఏమవుతుంది, అది ఏ విధంగా మారుతుంది, అది చెప్పాడు కదా కాళిదాసు గారు. యస్యాగమ కేవల జీవికాయై తం జ్ఞానపణ్యం వణిజం వదంతి, జ్ఞానాన్ని నమ్ముకునేటువంటి వ్యాపారాలు వాడి అన్నారు. కనుక ఇక్కడ ఏంటి, మనం ఇచ్చింది వెళ్ళాలి, వాడు ఎంత ఇస్తే అంత పుచ్చుకుని రావాలి, రూపాయి పుచ్చుకుని రావాలి, పావాలు ఇస్తే పావాలా పుచ్చుకుని రావాలి. కాబట్టి దాని గురించి బాధపడకూడదు, సంతోషంతో ఉండాలి. అలా సంతోషం లేకపోతే ద్విజుడు బ్రాహ్మణుడు నశించిపోతాడు, సంతోషం లేని బ్రాహ్మణుడు నశించిపోతాడు. రాజు సంతోషం ఉంటే, సంతృప్తి ఉంటే నశించిపోతాడు. రాజుకు సంతోషం కాదు, సంతృప్తి ఉండకూడదు.
ఇంకా సంపాదించాలి, ఇంకో రాజ్యం సంపాదించాలి, సంపాదించాలి అని మొత్తం అంతా వ్యాపింపజేసుకోవాలి తన కీర్తిని. అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్టశ్చేతి పార్థివ. సరే వాళ్ళిద్దరిని పెట్టాడు. సంతుష్ట గణికా నష్ట. గణిక అంటే వేశ్య సంతోషించేసి సంతృప్తి చెంది రూపాయి ఇచ్చే సరిపోతుంది, పావులు ఇచ్చే సరిపోతుంది అనుకుంటే నశించిపోతుంది. ఎందుకని? ఆవిడ యొక్క యవ్వనము అధ్రువము. 4 రూపాయలు ఉందండి, సంపాదించి పెట్టుకోవాలి, అదే వృత్తిలో ఉన్నది కనుక ఇంకో మార్గం లేదు కనుక. దీపం ఉండంగానే వీళ్ళు తగ్గబెట్టుకుంటాం ఉంటాం కదా. అలాగే శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే, శరీరం అందంగా ఉన్నప్పుడే 4 రూపాయలు సంపాదించుకోవాలి. ఎక్కువ సంపాదించి పెట్టుకోకపోతే తర్వాత ముసలితనంలో వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అసంతుష్ట కులాంగన. కులాంగన కులస్త్రీ అనే ఆవిడ్ని అసంతృప్త, సంతృప్తి లేకుండా ఉంటే నశించిపోతుంది. ఈ భార్య మొగుడి దగ్గర ఏమిటి, అవి లేవు ఇవి లేవని కనుక బయటకు పడిన దారి పెట్టిందంటే లేనిపోని గొడవలు వస్తాయి, తర్వాత నశించిపోతుంది అని ఒక అద్భుత శ్లోకం ఉంది. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? కాళిదాసు గారిని అడుగుతున్నట్ట. ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు దానికి పారస్త్రీ రతయే కుతస్తవ ధనం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా నీకు అని అడిగాట. అడిగితే అన్నట్ట, ద్యూతేన చౌర్యేణ వా, జూదం చేత గాని దొంగతనంతో గాని సంపాదిస్తాను మహారాజా అన్నట్టు. శౌర్యద్యూత పరిశ్రమోస్తి భవతాం. అప్పుడు అన్నట్ట, అయినా నీకు చౌర్యంలోను జూదంలో కూడా మంచి పరిశ్రమ ఉన్నట్టుందే, మంచి ఉత్సాహంగా ఉన్నావే. మాంసము, మదిర, మగువ, మరి తర్వాత చౌర్యము, ద్యూతము ఇన్ని ఉన్నాయే అన్నట్టు. అంటే భ్రష్టస్య కావాగతి, భ్రష్టుడైపోయిన వాడికి ఇంకే మార్గం ఉంది మహారాజా అన్నట్ట. ఆ ఆఖరి పదం వినంగానే మహారాజుకు ఒక్కసారి ఎక్కడో చెళ్ళును కొట్టినట్టు అయింది. సాష్టాంగ పడిపోయాడు. ఈయన తక్కువాడు కదరా, నేనే కాళిదాసు గారు అయిపోయాడు. క్షమించండి కాళిదాస్ మహారాజా, మహాప్రభు అని అడిగాము. కాళిదాస్ మహాకవి అనగానే ఆయన సన్యాసం తీసేసి తయారాడని చెప్పి ఏదో రాజును ఒక మంచి మార్గంలో పెట్టాడు అని అక్కడ ఉపయోగించేటువంటి భ్రష్ట పదం కాదు ఇక్కడ. యోగ భ్రష్టు విజాయతే అంటే యోగ భ్రష్టుడు అంటే ఆ ఉద్దేశం కాదు. అందుకోసం వచ్చింది. భ్రష్టత్వం అంటే అక్కడ జారటమే కేవలంగాను. ఉదాహరణకి మనకి ప్రహ్లాదుడు ఉన్నాడు, లేకపోతే ధ్రువుడు ఉన్నాడు. వీళ్ళందరూ గత జన్మల్లో ఎక్కగా యోగాన్ని గురించి ఆశ్రయించి చేయగా వాళ్ళకి ఆ సంవత్సరం ఆ జన్మలో పూర్తయిపోయినా కూడా, వాళ్ళు మరణించే సమయం వచ్చినా కూడా వాళ్ళకి ఫలితం రాలా. అవగా ఒక జన్మలోకి వచ్చేటప్పటికి కొంచెం చిన్న వయసులోనే వాళ్ళు పరిణతి చెందిపోయే వాళ్ళు భగవంతుడి దగ్గర స్థానాన్ని పొందారు, వారు ఉన్నత స్థానానికి పొందారు. అది అంటే ఇప్పుడే వీడికి ఇంత గొప్ప చిన్న వయసులోనే ఇచ్చాడు వాళ్ళకి. మనం చాలా నాళ్ళు తపస్సు చేసామే, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మాకు రాలేదే, ఇప్పుడు చిన్న వయసులో వచ్చింది అంటే చిన్న వయసు కాదు నాయన. అంతకుముందు జన్మల్లో ఎన్నో జన్మలు, బహూనాం జన్మనామంతే యోగవన్మాం ప్రపంచతే అని చెప్పాడు కదా. ఎన్నో జన్మలు అవగా ఇప్పుడు జరిగింది. అంటే అప్పుడు కొంత వచ్చిన తర్వాత ఇప్పుడు కొంత వచ్చింది. ఆ విధంగా ఇది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 10 పర్యాయాలు చదివినటువంటి దానికి 10వసారి చదివితే వచ్చేసిందని కాకుండా ఒక్కొక్కదానికి కొంచెం వచ్చింది. అయితే మనం ఎప్పుడు ఎంత వచ్చింది అనే చెప్పలేము. అది ఇక్కడ ఎప్పుడు ఎంత వచ్చి ఉదాహరణ కోసం చెప్తే మాకు అర్థమవుతుందని ఆ ఉదాహరణ చెప్పాను. ఎప్పుడు ఎంత వస్తే మనకు వచ్చింది అనేటటువంటి చెప్పలేము మనం. కానీ మొత్తం మీద వస్తుంది అది. అలాగనమాట కదా అని చెప్పాడు. యథానువాక శ్లోకో వా సోఢత్వముపగచ్చతి ఆవృత్యాన్ తు సగ్రంథ ప్రత్యావృత్తి నిరూప్యతే. యథానువాక శ్లోకో వా సోఢత్వముపగచ్చతి ఆవృత్యా నతు సగ్రంథ ప్రత్యావృత్తి నిరూప్యతే. ప్రత్యయైః అనుపాఖ్యేయైః గ్రహణ అనుగుణైస్తథా ధ్వని ప్రకాశితే శబ్దే స్వరూపమవధార్యతే అని ఈ విధంగా స్ఫోట వ్యంజకాలైన వాటికి వైయాకరణులు ధ్వని అనే పేరు పెట్టడం చేత ఈ శాస్త్రంలో వ్యంగ్యార్థ వ్యంజకాలైన శబ్దార్థాలకు కూడా ధ్వని అనే పేరు పెట్టబడింది అని మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే దానికి
కించ వర్ణేషు తావన్మాత్ర పరిమాణేషు అపి సత్సు యథోక్తం. వర్ణేషు అక్షరములయందు తావన్మాత్ర పరిమాణేషు అవి ఆ మాత్రము తక్కువ పరిమాణంలో ఉన్న వాటికి కూడా అల్పీయసాపి యత్నేన శబ్దముచ్చ యత్నేన శబ్దం ఉచ్చారితం మదిహి యది వా నైవ గృహ్ణాతి వర్ణం వా సకలం గృహ్ణాతి అని ఇక్కడ సరిగ్గా ప్రింట్ పడలేదు. అందులో ఎవరిదైనా పడి ఉంటే చెప్పండి, నేను రాసుకున్నాను అంతే. ఇక్కడ తర్వాత వచ్చినటువంటి అర్థాన్ని చూసి నేను ప్రతిపదార్థం ఉంది కాబట్టి దాన్ని చూసి యది వా నైవ గృహ్ణాతి వర్ణం వా సకలం స్ఫుటం. స్ఫుటమా? స్ఫుటం. స్ఫుటం నేను మొదలు గృహ్ణాతి అని రాసుకున్నా. సకలం స్ఫుటం. కానీ అర్థంలో చూసినప్పుడు అందులో కనపడింది కదా అని అక్కడ ఆ విధంగా అది ఉందేమో అని. కానీ కుదరలేదు, అక్కడ గృహ్ణాతి పదం చాటలేదు. ఇది వా నైవ గృహ్ణాతి వర్ణం వా సకలం స్ఫుటం, సకలం గృహ్ణాతి అంటే పదం అక్కడ అది కుదరలేదు. ఏమిటంటే ఆర్ష ప్రయోగాలు లేని ఊరుకున్నాం అంతగా, ఇంకేం. కాబట్టి ఇక్కడ స్ఫుటం సరిపోయింది. ఇప్పుడు అల్పీయసాపి యత్రేన శబ్దముచ్చారితం మదిహి. అల్పీయసాపి యత్నేన శబ్దం ఉచ్చారితం, శబ్దము ఉచ్చరించబడింది కొంచెం దానికి కూడా ఉంటుంది, దానికి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్పాడంటే కించేతి అల్పీయసాపి అత్యల్పమైన ప్రయత్నం చేత ఉచ్చారితమపి ఉచ్చరించబడినది అయినప్పటికీ శబ్దాన్ని మతి బుద్ధి స్ఫుటంగా ఎదివా నైవ గృహ్ణాతి గ్రహించునైనా గ్రహించదు, సకలం సమస్తమైన వర్ణం గృహ్ణాతి వా గ్రహించునైనా గ్రహిస్తుంది. అంటే ఒక వర్ణాన్ని ఎంత అల్పమైన ప్రయత్నంతో ఉచ్చరించినా దానిని బుద్ధి గ్రహిస్తే పూర్తిగా గ్రహిస్తుంది, లేకపోతే పూర్తిగా వదిలేస్తుంది. అంటే కొంచెం తక్కువ స్వద్వంతో చెప్పాము, కొంచెం ప్రయత్నం చేసాము, పెద్ద ప్రయత్నంతో చెప్పాము అనేటువంటిది కాకుండా అని అంటున్నాను. అంటే వర్ణాలకి అవయవాలు లేవు. అవయవాలు ఉన్న పక్షంలో ఒక భాగాన్ని గ్రహించటం, మరొక భాగాన్ని గ్రహించకపోవటం, పూర్తిగా గ్రహించటము ఇత్యాదులు ఉంటాయి. అవయవాలు లేని దానికి గ్రహిస్తే పూర్తిగా గ్రహించడమే, లేకపోతే పూర్తిగా వదిలేయటమే అనే అర్థాన్ని అక్కడది అని చెప్పడం జరిగింది. అనే ఇక్కడ వర్ణేషు తావన్మాత్ర పరిమాణేషు సత్సు తేషు తావత్ సేవ సూయమానేషు అనే శ్లోకం కలుపుకుని అన్వయించుకోవాలి అని చెప్పి చెబుతున్నాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పైన తేషు తావత్ సేవ శ్రూయమానేషు వక్తు అన్య ధృత విలంబితాది వృత్తి భేదాత్మ ప్రసిద్ధాత్ ఉచ్చారణ వ్యాపారాత్ అభ్యధిక నిరుక్త యదా ఏవ శబ్దస్య ఊర్ధ్వం అభివ్యక్తేః వృత్తిభేదేతు వైకృతాః ధ్వనయః సముపోహంతే స్ఫోటాత్మా తైః న భిద్యతే. అంటే వాక్యపదయంలో చెప్పినటువంటి దాంట్లో అంటే అస్మాభిర శబ్దస్య నేను చెప్పాడు ఇక్కడది అస్మాభిరపి ప్రసిద్ధేభ్యః శబ్ద వ్యాపారేభ్యః శబ్దస్య ఊర్ధ్వం అభివ్యక్తేః వృత్తిభేదేతు వైకృతాః. వృత్తిభేదములు ఏమిటంటే ఇది అభిధ, తాత్పర్యము, లక్షణ అనేటువంటి వృత్తులు కదా ఇవి. అభిధా వృత్తి, తాత్పర్య విధా వ్యాపారము, లక్షణ వ్యాపారము, వ్యంజన వ్యాపారం, తాత్పర్యార్థం. అతిరిక్త వ్యాపార ధ్వనిరుక్త ఏవం చతుష్కమపి ధ్వని తద్యోగాచ్య సమస్తమపి కావ్యం ధ్వని తేన వ్యతిరేక అవ్యతిరేక వ్యపదేశ అపి నయుక్త. అంటే వర్ణాల పరిమాణంలో మార్పు ఏమి ఉండదు, వర్ణంలో భాగాల అవయవాలు అనేవి ఉండవు. మన చెవికి వర్ణం ఎంత పరిమాణంలో వినపడుతుందో అంతే దాని పరిమాణం ఈ విషయమే చెప్పబడింది అల్పీయ సాపియత్రేనా అనేటువంటి దాని చేత అని చెప్పిన తర్వాత శబ్దస్యేతి శబ్దస్య స్ఫోట రూపమైన శబ్దము యొక్క అభివ్యక్తేహే ప్రాకృత ధ్వనుల వలన కలిగిన అభివ్యక్తి కంటే ఊర్ధ్వం అంటే పైన, తరువాత పుడుతున్న వైకృత ధ్వనులు. వికృతము మీద వచ్చింది వైకృతము, వైకృతము ఆ ధ్వనులు వృత్తిభేదే ధృతాది వృత్తిభేదం విషయంలో సముపోహంతే కారణమవుతున్నాయి. తై ఆ వైకృత ధ్వనుల చేత
స్ఫోటాత్మ స్ఫోట శబ్దం నభిద్యతే భేదం పొందదు. అంటే వైయాకరణులు ప్రాకృత ధ్వని వైకృత ధ్వని అని రెండు విధాలైన ధ్వని అంగీకరించారు. ప్రాకృతము వైకృతము అని. ప్రాకృత ధ్వని అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండటము, వైకృతం అంటే పదము యొక్క పరిణామం మారిన తర్వాత చెప్తే వికృతి, దానికి వికృతిగా వచ్చినప్పుడు జరిగేటువంటిది. స్ఫోటన వ్యంజింపజేసేది ప్రాకృత ధ్వని. దాని తరువాత వృత్తిభేదాన్ని ధృతాది వృత్తులను కలిగించేది వైకృత ధ్వని. స్ఫోటస్య గ్రహణే హేతు ప్రాకృతో ధ్వనిరిష్యతే వృత్తిభేదే నిమిత్తత్వం వైకృత ప్రతిపద్యతే. అంటే స్ఫోటను గ్రహించడానికి హేతువైనది ప్రాకృత ధ్వని, వృత్తిభేదానికి నిమిత్తమైనది వైకృత ధ్వని అని చెప్పాడు. మంత్ర శ్లోక వాక్యాదుల్ని ఉచ్చరించేటప్పుడు ధృతం మధ్యమ విలంబితం అని 3 వృత్తులు ఉంటాయి. ధృతం ఒకటి, మధ్యమం అనే ఒకటి, విలంబితం అనే 3 రకములు, 3 రకముల వృత్తాలు. అవి మంత్ర శ్లోక వాక్యాదులను ఉచ్చరించినప్పుడు ఒకటి క్రమంగా తీసుకోవాలి. మంత్ర 1, శ్లోక 2, వాక్యం 3. అలాగే ధృతం 1, మధ్యమం 2, విలంబితం అని 3 క్రమాలంకారంలో మనం తీసుకోవాలి. మామూలుగా ఏ అక్షరానికి ఎంత మాత్ర ఉంటుందో అంత మాత్రను ఇస్తూ ఒక విధమైన వేగంతో చదివితే అది ధృత వృత్తి. అంటే ఏ అక్షరానికి ఎంత చెప్పాలో మాత్రలు అంటే మామూలుగా ఆ మాత్రలు, వీటిని మాత్రలు అంటాం. అందుకని ఏకమాత్ర లాభేన పుత్రోత్సాహం మన్యంతే వైయాకరణాః అంటారు. అంత మాత్రను ఇస్తూ ఒక విధమైన వేగంతో చదివితే అది ధృత వృత్తి, చదివితే అది విలంబిత వృత్తి. ధృతము కాక విలంబితము కాక మధ్యలో ఉన్నది మధ్య వృత్తి. అలాగ 3 రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అభ్యాసార్థం ధృతౌ వృత్తి, అభ్యాసము కొరకుగా ధృత వృత్తి. మధ్యావై చింతనే స్మృత, జాగ్రత్త గమనించండి. చింతనంలోకి వచ్చినప్పుడు మధ్య వచ్చింది. మధ్య అంటే ఎలాగా? ధృతము కాకుండా విలంబితము కాకుండా వచ్చిన దాన్ని మధ్య అన్నారు. అభ్యాసార్థం ధృతం అంటే ఏం చెప్పాడు ఇక్కడిది? అక్షరానికి ఎంతవరకు చదివితే అవసరం ఉంటుందో అంత వేగంతో చదివిందని ధృతము, అది అభ్యాసం కొరకు. ఇంకా దాని మీద చింతన వచ్చినప్పుడు మధ్య. శిష్యాణం ఉపదేశార్థం వృత్తిరిష్ట విలంబిత, శిష్యులకు చెప్పేటప్పుడు ఏం చెప్పాడు? విలంబనట. ఏమిటా విలంబనం? కొంచెం ఆలస్యంగా వేగం తగ్గించి చదివితే అది విలంబిత వృత్తి. శ్లోకాన్ని శ్లోకంగా చదివేటప్పుడు మనం మామూలుగా కొంచెం అక్కడ ఆపుకుంటూ అన్వయక్రమంలో చదువుకుంటూ వస్తే అది విలంబితము. శిష్యాణం ఉపదేశార్థం. చాలా వివరంగా చక్కని శ్లోకం ఇది. ఈ శ్లోకం వల్ల మనకు అన్ని విషయాలు బాగా తెలుస్తాయి చక్కగా అని ప్రాతిశాఖ్యాది ప్రసిద్ధ శ్లోకం. దీనిలో పాఠ భేదాలు ఉన్నాయి. అభ్యాసార్థే ధృతాం వృత్తిం ప్రయోగార్థే తు మధ్యమాం. అభ్యాసార్థే ధృతాం వృత్తిం సరిపోయింది ఇక్కడికి. ప్రయోగార్థే తు మధ్యమాం. శిష్యాణం ఉపదేశార్థే కుర్యాద్ వృత్తిం విలంబితాం. అవి ఇవి సరిపోయింది. అర్థంలో ఏం భేదం లేదు. ఆయన చెప్పిన భావం ఈయన చెప్పిన భావం సరిపోయింది. వీళ్ళేం మార్చుకోవాలా, దానికి దీనికి ఇది పెట్టలేదు. శిష్యులకు చెప్పాలంటే విలంబితము, అభ్యాసం చేయాలంటే ధృతము, ఇలాగా ఇక్కడ కూడా వచ్చింది. కానీ కొంచెం దీంట్లో ఋగ్వేదం చెప్పింది అనమాట. కంఠస్థం చేయడం కోసం చదివేటప్పుడు ధృత వృత్తి, అర్థచింతనం చదివేటప్పుడు, శిష్యులకు ఉపదేశం చేసేటప్పుడు పోవాలి అని పైన చెప్పిన దాన్ని ఇక్కడ చెప్పాడు. అయితే ఇంకొంచెం దాంట్లో కన్నా కొంచెం ఇక్కడ మనకి సుమనస్కత ఎక్కువ కనపడుతుంది. 3 రకముల భేదం అంటే 3 రకాల వృత్తులుగా చెప్పుకోవడం జరిగింది. వైకృత ధ్వనుల వలన కలిగే ధృతాదుల వల్ల ప్రాకృత ధ్వని వ్యంజమైన స్ఫోటతో ఏమీ భేదం రాదు. అది కుదించబడుతుంది లేదా అప్పచబడుతుంది అంత మాత్రమే అని శబ్దస్య ఇచ్చి అధికారిక భావం. అస్మాభిహి అని చెప్పడం చేత మేంకోభిరపి ప్రసిద్ధే శబ్ద వ్యాపారేభ్య అన్నాడు కదా. ఇక్కడ మేము కూడా అభిధ లక్షణ తాత్పర్య రూపాలైన ఇక్కడ అక్షణాన్ని పడింది చూసుకోండి, లా దిద్దుకోవడం.
అక్షరం పదంలో పుస్తకంలో అక్షణ అని పడింది, ఆకారం పడింది, లక్షణానికి దిద్దుకోండి. తాత్పర్య రూపాలైన శబ్ద వ్యాపారాల కంటే అతిరిక్తంగా ఒక వ్యంజన వ్యాపారాన్ని అంగీకరించాము. అభిధ, లక్షణ, తాత్పర్యము అనేటటువంటి ఈ మూడు కాకుండా నాలుగో దాని వ్యంజన అని కూడా మనం విడదీయించాము. దానిని కూడా వైయాకరణులు వైకృత ధ్వనిని అని అన్నట్టుగా ధ్వని అంటున్నాం. ఈ విధంగా వ్యంగ్యార్థం, శబ్దం, దాని అర్థం, వ్యంజన వ్యాపారం అనే చతుష్కం ధ్వనియే. ఒకటి వ్యంగ్యార్థము, శబ్దము, అర్థము, వ్యంజన వ్యాపారము. మొదటిది వ్యంగ్యార్థము, శబ్దము, దాని అర్థము, వ్యంజన వ్యాపారము అనేటువంటి 4 కూడా ధ్వనిగానే లెక్క. చతుష్కం అంటే 4 గానే చెప్పారు. ఈ 4ంటికి ధ్వని అని పేరు. ఇది ఉండటం వల్ల సమస్తమైన వ్యంగ్య, వాచ్య, వాచక, వ్యాపార రూపమైన కావ్యం కూడా ధ్వనియే. ఈ విధముగా ధ్వని అనేది 5ంటికి పేరు అని చెప్పినట్లయింది. తేనేతి అందుచేత వ్యతిరేకాన్ని అవ్యతిరేకాన్ని నిర్దేశించడం అయుక్తము కాదు. వ్యతిరేకము, అవ్యతిరేకము దానికి వ్యతిరేకం అనగా ఒక దృష్టితో చూస్తే కావ్యంలో ధ్వని ఉంది కాబట్టి కావ్యస్యాత్మా ధ్వని ఇత్యాదులలో కావ్యం వేరు, దానిలో ఉండే ధ్వని వేరు అన్నట్లు కావ్య విశేష సధ్వని అని ఇత్యాదుల్లో కావ్యమే ధ్వని అన్నట్లు వ్యవహరించడంలో దోషం లేదు అని పేరుగా చెప్పుకుంటూ వచ్చారు. కావ్యస్యాత్మా ధ్వని అన్న దాంట్లో కావ్యానికి ధ్వని ఆత్మ అని చెప్పాడు. అంటే కావ్యం వేరు, దానిలో ఉండే ధ్వని వేరు అని చెప్పాడు. ఇక్కడ కావ్య విశేష తద్ధ్వని అంటంలో కావ్యాదుల్లో కావ్యమే ధ్వని అని చెప్పినాం కాబట్టి దీనికి ఎటువంటి భేదం లేదు. మనం 2 రకాలు చెప్పుకోవచ్చు అని చెప్పారు. వాచ్యవాచక సమ్మిశ్ర ఇది మధ్యమ పదలోపసమాహ గామస్వం పురుషం పశుం ఇతివత్ సముచ్చయః అత్ర చకారేణ వినాపి. గామస్వం పురుషం పశుం అనేటువంటిది ఒక సముచ్చయార్థంలో చెప్పుకొచ్చినప్పుడు చకారేణ వినాపి గామస్వం, గాం అశ్వంచ కూడా చకారం పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, అది ఇక్కడ సముచ్చయంలో చకారం లేకపోయినప్పటికీ కూడా వాచ్యహాపి ధ్వని, వాచకోపి స్వతః ధ్వని, ద్వయోరపి వ్యంజకత్వం ధ్వనతీది కృత్వా సమ్మిశ్రితే విభావ అనుభావ సంవలనయా ఇది వ్యంగ్యః అపి ధ్వని. ధ్వన్యత ఇది కృత్వా శబ్దనం శబ్దః శబ్ద వ్యాపారః నచాసో అవిద్యారూపః అపితు ఆత్మభూతః సోపి ధ్వననం ధ్వని కావ్యమితి వ్యపదేశ్యశ్చయోర్థః సోపి ధ్వని ఉక్త ప్రకార ధ్వని చతుష్టయమయత్వాత్ అత ఏవ సాధారణ హేతుమాహ వ్యంజకత్వ సామ్యాది వ్యంగ్య వ్యంజక భావః సర్వేషు సామాన్య రూపః సాధారణ ఇత్యర్థః. అంటే వ్యంగ్యాదులు 5ంటికి కూడా ధ్వని అనే పేరు అని ప్రతిపాదించిన దానికి అనుగుణంగా వాచక సమ్మిశ్ర శబ్దాత్మా అనే పదాల గురించి చెబుతున్నాడు. వాచకే అభినవగుప్తుడు మామూలుగా చేసే క్లిష్టార్థ కల్పనలో ఇది ఒకటి. అభినవగుప్తుడు క్లిష్టార్థ కల్పన ఎక్కువ చేస్తుంటాట, అందులో ఇది ఒకటి. క్లిష్టార్థ కల్పన అంటే ఎక్కడో పదాలు పెట్టి ఎక్కడికో తీసుకొచ్చి ఏదో సరిగ్గా అర్థాన్ని మనం స్పష్టంగా మనకు చెప్పుకోవడం కాదు, అటు నుంచి ఇటు నుంచి దిగొచ్చు కానీ క్లారిటీ రాదనమాట. వాచ్యవాచక సమ్మిశ్ర అనే పదానికి వాచ్యవాచక సహిత సమ్మిశ్ర అని మధ్యమ పద లోప సమాసము. శాఖప్రియ పార్థివ, శాఖప్రియ పార్థివ, ఆ ప్రియ పదం ఎగిరిపోయింది, శాఖ పార్థివ అయింది ఇత్యాదుల వలె. అప్పుడు దానికి వాచ్యం, వాచకము, సమ్మిశ్రము అని అర్థము. గాం అశ్వం పురుషం పశుం ఇత్యాదుల ఎందువలే చ ప్రయోగించకపోయినా సముచ్చయార్థము అది ఇది కూడా అని చెబితే అనమాట. సముచ్చయం అంటే అది ఇది అన్ని చేస్తున్నాడు అంటే శనివారం నాడు శనివాసరే సహా అల్పాహారం ఖాదతి భోజనమపి కరోతి. అక్కడ అకారం వచ్చింది, అపి వచ్చింది. అల్పాహారం భోజనంచ కరోతి, అల్పాహారము భోజనము కూడా చేస్తున్నాడు అన్నట్టు. అది ఇది అనేటువంటి కూడా అనమాట. ఇది సముచ్చయం చెప్పవచ్చు.
అందుచేత వాచ్యమైన అర్థము ధ్వనియే, వాచకమైన శబ్దము ధ్వనియే. ఎందుచేతననగా ధ్వనతీతి ధ్వని అనే విగ్రహం చేత రెండూ కూడా వ్యంజింపజేస్తాయి. ధ్వని అంటే ధ్వనతీతి, కాబట్టి వాటికి ధ్వని అని పేరు. సమ్మిశ్ర అనే దానికి సమ్మిశ్రియతే విభావానుభావ సంకలనయ అనే ఉత్పత్తి చేత విభావానుభావం చేర్చి కలపబడుతుంది అని అర్థం. అనగా వ్యంగ్యం. ఇది కూడా ధ్వనతే ఇది ధ్వని అనే వ్యుత్పత్తి చేత ధ్వనియే. శబ్దాత్మ అనే ధ్వనిలోని శబ్దానికి శబ్దనం అనగా శబ్దం యొక్క వ్యాపారం అర్థము. ఇది అవిధాదు రూపమైన వ్యాపారం కాదు, మరేమనగా ఆత్మయైన వ్యాపారం, అది కూడా ధ్వనియే. ఈ అర్థంలో ధ్వననం ధ్వని అనే వ్యుత్పత్తి ఈ విధంగా వ్యంజన వ్యాపారం ధ్వని అయింది. కావ్యం ఇది, కావ్యం అని చెప్పదగిన ఏ అర్థం ఉందో అది కూడా ధ్వని. అది పైన చెప్పిన 4 ప్రకారాల్లో కూడినది కదా. అందుచేతనే 5 విధానాల ధ్వనులకు సమంగా వర్తించే సాధారణ హేతువును వ్యంజకత్వ సామ్యాత్ అనే పదంతో చెబుతున్నాడు. అన్ని పక్షాల్లోనూ కూడా వ్యంజక భావం సామాన్య రూపంగానే అనగా సాధారణంగానే ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. దీనికి వివరణగా మళ్ళీ ఏం చెబుతున్నాడంటే, ఆనందవర్ధనుడు ఈ వాక్యంలో చెప్పదలుచున్నది వైయాకరణులు ఏ విధంగా ధ్వని అని వ్యవహరిస్తున్నారో అదే విధంగా వారి మతాన్ని అనుసరిస్తూ కావ్యతత్వార్థవేత్తలైన పండితుల చేత వైయాకరణులు చెప్పిన ధ్వని ఏ విధంగా స్ఫోట వ్యంజకమో అదే విధంగా కావ్యం కూడా వ్యంగ్యార్థ వ్యంజకం అవటం చేత కావ్యం అని చెప్పదగిన వాచక మిశ్రమైన శబ్దరూపం ధ్వని అని చెప్పబడింది అని మాత్రమే. అభినవగుప్తుడు దీనికి ఇంత అర్థం లాగాడు. యత్రార్థ ఇత్యాది కారికలో కూడా ధ్వని శబ్దాన్ని ధ్వనికారుడు కావ్యపరంగానే వాడాడు. చాలా చోట్ల అదే పద్ధతి కనబడుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు రోజనంలో, యత్ పునరేతదుక్తం వాగ్వికల్పనామానంత్యాత్, వాగ్వికల్పానాం ఆనంత్యాత్, అనంత్యములు అవటం చేత, వాక్ వికల్పములు అనంత్యములు అంత్యములు లేనివటం చేత ఇత్యాది తత్ పరిహరతి. నచ ఏవం విధస్యేతి వక్ష్యమాణః ప్రభేదః యథా ముఖ్యే ద్వే రూపే తద్భేదా యథా అర్ధాంతర సంక్రమిత వాచ్య అత్యంత తిరస్కృత వాచ్య ఇది. 2 రకములు ధ్వని. అర్ధాంతర సంక్రమితము, అర్ధాంతరే సంక్రమితం, అత్యంతం వా తిరస్కృతం అంటాడు అక్కడ. ఇది అవివక్షిత వాచ్యస్య అసంలక్ష్యక్రమం వ్యంగ్యః సంలక్ష్యక్రమం వ్యంగ్యః ఇది. అసంలక్ష్యక్రమం వ్యంగ్యః సంలక్ష్యక్రమం వ్యంగ్యః ఇది వివక్షితన్యపర వాచ్యస్యేతి. తత్రాపి అవాంతరభేదాః మహావిషయస్యేతి అశేషలక్ష్య వ్యాపిని ఇత్యర్థః. విశేషగ్రహణేన అవ్యాపకత్వమాహ. మాత్రశబ్దేన అంగిభావం తత్ర ధ్వనిస్వరూపే భావితం ప్రాణహితం ప్రణిహితం చేదో ఏషాం తేన వా చమత్కార రూపేణ భావితం అధివసితం. అత ఏవ ముకులితలోచనత్వాది వికార కారణం చేతో ఏషామితి అభావవాదినః ఇది అవాంతర ప్రయత్న ప్రకారత్రయ భిన్న అపీచత. ముకులితలోచనై అంటాడు అక్కడ. భవంతః ముకులితలోచనై ధ్వనిర్భవద్భిర్నృత్యతే చేత్, కళ్ళు మూసేసుకుని ముకులితమైపోయి ఎంతసేపును ఏదో ఎవరికి అర్థం కాకుండా ధ్వని 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 అంటే ధ్వని అయిపోతుందా అని అక్కడ వాదిస్తారు అభావవాదులు. అక్కడ దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే వాగ్వికల్పానామానంత్యాన్ని పూర్వపక్షవాదానికి నచ ఏవం విధస్య ఇత్యాదికం చేత సమాధానం చెబుతున్నాడు. అంటే పూర్వపక్షము దాన్ని మనం ఒక సిద్ధాంతం చేయాలంటే పూర్వపక్షము ఖండన సిద్ధాంతం అని చెప్పాలి. చెప్పిన దాన్ని ఖండించాలి. చెప్పిన తర్వాత తను సిద్ధాంతం చేయాలి. పూర్వపక్షం ఖండన సిద్ధాంతం అనగా పూర్వపక్షవాదానికి ఏవమిదేత్యాదికంగా సమాధానం చెబుతున్నాం. చెప్పబడనున్న ప్రభేదం ఎట్లనగా ముఖ్య రూపాలు 2, వాటి భేదాలు అర్ధాంతర సంక్రమిత వాచ్యము, అత్యంత తిరస్కృత వాచ్యం అనేవి అవివక్షిత వాచ్య భేదాలు. అవివక్షిత వాచ్యం అనేటటువంటిది అవివక్షిత వాచ్యము, వివక్షింపబడకుండా ఉండేటువంటి వాచ్యము. చెప్పాలి అనుకోవట్లా, అవివక్షితం, ఇది చెప్పదగినది కాదు అని అది వాచ్యం. దాంట్లో దానికి 2 రకాలు అన్నాడు. ఒకటేమిటి అత్యంత తిరస్కృతం అని 2 రకాలు. అసంలక్ష్యక్రమం వ్యంగ్యము, సంలక్ష్యక్రమం వ్యంగ్యం అనేది వివక్షిత అన్యపరవాచ్యత్వం. అంటే అవివక్షిత వాచ్యము, వివక్షిత అన్యపరవాచ్యం అని 2 రకములు. ఆ 2 రకాలకు వచ్చినప్పుడు
దానికేమో వివక్షిత వాచ్యానికేమో అర్ధాంతర సంక్రమితము అత్యంత తిరస్కృతము అన్నాడు. వివక్షిత అన్యపర వాచ్యానికి అసంలక్షక్రమ వ్యంగ్యము వ్యంగ్యము అని కూడా చెప్పడం అయింది. ముఖ్యే ద్వే రూపే అని అనగా అవివక్షము, వివక్షిత అన్యపర వాచ్యం అని అర్థము. మహావిశేషేది సమస్త లక్ష్యాలలోనూ వ్యాకార విశేష ఇది అనే పదం గ్రహించడం చేత అది వ్యాపకం కాదు అని చెబుతున్నాడు. అనగా ఏదో అప్రసిద్ధ అలంకార విశేషం కల్పించి దానికి ధ్వని అనే పేరు పెడుతున్నారు. వాదం సరైనది కాదు. అలంకార విశేషం మాత్రమైతే దానికి సర్వవ్యాపకత్వం ఉండదు. మేము చెప్పే ధ్వని సర్వవ్యాపకము అని చెప్తారు. మాత్ర శబ్దం ప్రయోగించడం చేత ఇలాంటి అలంకార విశేషం అంగీకాచాలదు అని చెబుతున్నాడు. తత్రేతి ఆ ధ్వని స్వరూపంలో భావిత ఏకాగ్రంగా ఉండేటు చేయబడిన చిత్తం కలవారు లేదా తేనా చమత్కార రూపమైన దాని చేత భావితం అధివచితమైన సుగంధం చేయబడిందిగా సంస్కరించబడినందుచేతనే ఆనంద పారవస్యంలో కళ్ళు మూతలు పడటం వంటి వికారానికి కారణమైన చిత్తం గలవారు అని తద్భావిత చేత సాం అని దానికి అర్థం. అభావాదిన ఇది అభావాదానికి సంబంధించిన 3 అవాంతర భేదాలు ప్రతిపాదించే వాళ్ళతో సహా అందరూ అభావవాదులు అని చెప్పి అర్థము. ఆ అభావవాదుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి ఇది పూర్తి చేశాడు. తర్వాత అస్థిధ్వని అని తర్వాత చెప్పుకుంటాడు. ఇక్కడికి ఆపుకుందాం. 220 పేజీలో మొదటి వాక్యం అయిపోయింది. ఇక్కడ ధ్వన్యాలోకంతో మళ్ళీ ప్రారంభించుకుందాము. 26, 3, 24 ఇక్కడికి అయిపోయింది. 220వ పేజీలో ధ్వన్యాలోకం వరకు. ధ్వన్యాలోకం మళ్ళీ ప్రారంభించుకోవాలి. అస్థి ధ్వని సువర్ణ పుష్పాం పృథివీం అదంతా మనం చెప్పుకోవాలి. ఇక్కడ బాగానే నడుస్తుంది. ఇక్కడి నుంచి కూడా మనకి పాఠం బాగానే నడిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాటికి కాకుండా కొంచెం ఇక్కడి నుంచి ఉత్సాహంగా వెళుతుంది పాఠం. శుభం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. ధన్యవాదాలు మా. ధన్యవాదాలు. గానగాపడదత్తచరణానంద సేవే అస్మి. అయిందా నీకు? ఇప్పుడే అయింది.